హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంటుందంటే, ఒక వ్యక్తి మన మీద కేసు పెట్టినా మనం రివర్స్లో వాళ్ళ మీద కేసు పెడుతూ ఉంటాం. మనం జెన్యూన్గా కేసు పెట్టినా కూడా కొన్నిసార్లు వాళ్ళు రివర్స్లో కేసులు పెట్టే సందర్భాలు మనం చూస్తుంటాం. రీసెంట్గా పోక్సో కేసు, బండి భగీరథ్ మీద వీళ్ళు పోక్సో కేసు పెట్టిన తర్వాత బండి భగీరథ్ మళ్ళీ వీళ్ళ మీద రివర్స్ కేసు పెట్టడం జరిగింది. అలా అంటే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైనా ఒకవేళ ఈ కేసు కాకుండా ఏ కేసులో అయినా కూడా తప్పుడు కేసు పెట్టారు, అలాంటి వాళ్ళపై మనం మళ్ళీ తిరిగి కేసు పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే. సో ఒక వ్యక్తి మన మీద తప్పుడు కేసు పెట్టాడు, అతని మీద మళ్ళీ మనం తిరిగి కేసు పెట్టచ్చా అండి? పెట్టచ్చండి. బేసిక్గా ఎలా ఉంటుందండి ప్రాసెస్ అంతా? ఇఫ్ ఇట్ ఇస్ అ ఫాల్స్ కేస్ మీరు క్వాష్కి వెళ్ళచ్చు. ఓకే. లేదు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ వేశారనుకోండి, అది ట్రయల్కి వెళ్ళిపోతుంది. ట్రయల్కి వెళ్ళినప్పుడు మీరు కనుక ఎక్విటల్ తెచ్చుకుంటే అగైన్ గా అండర్ సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ ఓకే మీరు అతని మీద కేసు ఫైల్ చేసి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఒక్కసారి మీకు ఒక హానరబుల్ కోర్ట్ జడ్జ్ మీ తప్పు లేదు దీంట్లో అని మీకు క్లీన్ చిట్ ఇచ్చి మిమ్మల్ని ఎక్విట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మీరు ఈ అండర్ సెక్షన్ 211 కింద మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఈ తప్పుడు కేసులు అంటే ముఖ్యంగా మనము ఈ భార్యాభర్తల కేసుల్లో చూస్తూ ఉంటాం. 498 ఫాల్స్ కేసులు పెడుతూ ఉంటారు. భార్య ఏం చేస్తుందంటే ఏదో విధంగా నా భర్త మీద కక్ష తీర్చుకోవాలని చెప్పేసి 498 భర్త మీద వదిలిపెడితే పక్కన ఎక్కడెక్కడో అసలు ఫారెన్ లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళ మీద కూడా మళ్ళీ రివర్స్ లో కేసు వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చు. మీరు నాట్ ఓన్లీ ఇన్ 498. ఇప్పుడు ఐ డోంట్ సే ఎవ్రీబడి డూ దిస్, బట్ మీకు క్రైమ్ రికార్డ్ డేటాలో కూడా ఫాల్స్ రేప్ కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఆఫీస్ లో పనిచేసే బాస్ మీద, లేదంటే నైబర్స్ మీద, ల్యాండ్ ఇష్యూస్ లో నేను ఏదో మాట్లాడడానికి సార్ వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా రేప్ చేయడానికి ట్రై చేశాడు, రేప్ చేశాడని ఇట్లా పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్నిటిలో కూడా వీ కెన్ ఫైల్ రివర్స్ కేసు. అది మీకు 2 years ఇంప్రిజన్మెంట్ ఉంది, 7 years కూడా ఉంటుంది. తప్పుడు కేసు పెడితే అంటే ఇప్పుడు జనరల్ ఆఫెన్సెస్ ఉన్నాయనుకోండి, లెస్ ఇంప్రిజన్మెంట్ బిలో 7 years 10 years లోపు ఉన్న వాటికి అయితే 2 years వరకు ఉంటుంది. అదే మీకు లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేప్, చైల్డ్ రేప్ ఉంది, పోక్సో ఉంది, లేదంటే రేప్, అది మీకు లైఫ్ పడిపోతుంది. లైఫ్ పడిపోయే కేసులో మీ ఇంటెన్షనల్ గా ఇప్పుడు నా పేరు రాశారనుకోండి, నన్ను ఇంత హెరాస్మెంట్ చేశారనుకోండి, అలాగా నన్ను ఇంత హెరాస్మెంట్ చేసినందుకు అదే కోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోండి, నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, నార్మల్ మెడికల్ రిపోర్ట్ సపోర్టెడ్ ది కేస్ ఆఫ్ ది స్టేట్, నాకు క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోండి, ఎక్విట్ చేసింది అనుకోండి, అలాంటి కేసెస్లో నేను అంటారు సెక్షన్ 211 ఫైల్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా 7 years పడిపోతుంది. ఓకే.